వాళ్ళు ఎవరైతే వాళ్ళది పార్లమెంట్లో చట్టం చేసి దాని మీద తీర్మానం తీసుకురావాలని మేము అడగడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ఆ పార్లమెంట్లో ఖచ్చితంగా దీన్ని సవరణ చేయాలని కోరడం జరిగింది. అయితే ఈరోజు ఈ టెట్కు సంబంధించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ స్పెషల్ టెట్ వేయడం జరిగింది. ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారిని నేను నేను అడుగుతున్నా, మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కదా, మీకున్న ఎంపీలతోనే ఈరోజు అక్కడ ప్రభుత్వం కూడా నడుస్తుంది కదా, ఈరోజు మీరు ఎందుకు ఈ టెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకున్నారు అని నేను ఈ విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు కూటమిలో కూడా భాగమే కదా. ఈరోజు మీరు ఏదైతే ఈరోజు చెప్తున్నారో, మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీరు విద్యాశాఖ మంత్రి గారు, అక్కడ మీరు ఎక్కడైనా కూడా కేంద్రం మీద ఖచ్చితంగా ప్రపోజల్ తీసుకురావాలి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు కంపల్సరీ టెట్ మినహాయింపు ఇవ్వాలని ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ అన్నా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు మీరు ఈ టీచర్స్ గురించి మీరు అసలు ఈ టీచర్ల మీద మీరు ఎందుకు ఈ టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఈ సబ్జెక్టు తీసుకుని కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేరు అని నేను విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా. మళ్ళీ ఈరోజు స్పెషల్ టెట్ అని తీసుకురావడం, ఈ స్పెషల్ టెట్ లో కూడా ఇప్పుడు రెగ్యులర్ మొన్న జరిగిన టెట్ కు ఈరోజు జరిగిన స్పెషల్ టెస్ట్ కు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అసలు డిఫరెన్సే లేదు. డిఫరెన్స్ లేదని ఎందుకు స్పెషల్ టెట్ అంటున్నారు? ఈరోజు స్పెషల్ టెట్ అంటే ఈరోజు ఏదైతే పార్లమెంట్ లో చట్టం చేసేది ఆలస్యం అవుతుందో అప్పుడు టెట్ కని చెప్పడం జరిగింది. సరే, టెట్ స్పెషల్ టెట్ వేశారు. స్పెషల్ టెట్ అన్నప్పటికీ ఇప్పుడు ఏమన్నా మీరు దాంట్లో 40% మార్క్స్ తగ్గించారా? లేకపోతే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారా? లేకపోతే ఈరోజు సబ్జెక్ట్ టీచర్సే కాకుండా ఏ సబ్జెక్ట్ లో రాసే వాళ్ళు ఆ సబ్జెక్ట్ లో రాయాలని ఏమన్నా సడలింపు చేశారా అని నేను అడుగుతున్నా. ఎటువంటి సడలింపు లేకోకుండా స్పెషల్ టెట్ తీసుకురావడం, ఇంకా ఈ మామూలు రెగ్యులర్ టెట్కు స్పెషల్ టెట్కు ఏమాత్రం తేడా లేదు, రెండు సేమే. దీన్ని మళ్ళీ కూడా ఈ ఇన్ సర్వీస్ టీచర్స్ మళ్ళీ దీన్ని అప్లై చేసుకోమని ఈ ప్రభుత్వం చెప్తుంది. అంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీకు ఎంతో మంది ఉపాధ్యాయ సంఘాలు కానీ మేము అందరూ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా చాలా మంది ఈరోజు ఇన్ సర్వీస్ టీచర్స్ కు టెట్ మినహాయింపు ఇవ్వండి అని కోరడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వాటి మీద స్పందించకపోవడం కాక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైతే మేము టెట్కు సంబంధించి మేము ఢిల్లీలో మా వైఎస్ఆర్టీఏ నాయకులు అదే ఎస్టీయూ వాళ్ళు వచ్చి అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ వాళ్ళ టీచర్స్ ను సస్పెండ్ చేయడం, ఆ టీచర్స్ ఏదైతే టీచర్ల కోసం మాట్లాడడానికి వచ్చారో వాళ్ళని ఈ ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయడం నిజంగా ఎంత దారుణమో అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు అదే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు టెట్ మినహాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అది కదా కమిట్మెంట్ అంటే, అది కదా టీచర్స్ మీద ఉన్న ప్రేమ అంటే అని నేను తెలియజేస్తున్నా. అంటే అది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్న గవర్నమెంట్ అని నేను తెలియజేస్తున్నా. ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేకోకుండా ఈరోజు టీచర్లని ఈ మాదిరిగా బాధ పెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గం అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు టీచర్స్ వాళ్ళు చదువుకుంటారా? పిల్లలకు చదువు చెప్తారా? వాళ్ళు ఎగ్జామ్ రాస్తారా? పిల్లలకి ఎగ్జామ్ పెడతారా? ఏ రకంగా వాళ్ళు చదువుతారు? ఈరోజు ఆ టెట్ రాసే వాళ్ళకు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు టెట్ రాసే వయసులో ఈరోజు వాళ్ళని టెట్ రాయమంటున్నారు. అసలు ఇది ఏమన్నా మంచిదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏపీ టెట్ సంబంధించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీని మీద సడలింపు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే చాలా వరకు కూడా ఈరోజు చాలా మంది దాదాపుగా ఇంకా 74,000 మంది టీచర్స్ ఈరోజు టెట్ రాయాల్సి ఉంటుంది. సో 74,000 మందిని టీచర్స్ టెట్ రాయాల్సి ఉన్నప్పుడు ఇంతమంది టీచర్స్ ను బాధ పెట్టడం ఈ ప్రభుత్వానికి అవసరమా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఈరోజు ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎందుకండి? ఈరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్
సెంట్రల్ టెట్లో ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు అడగండి, మీ ఈ విద్యాశాఖ మంత్రి గారికి కేంద్రంతో అడిగితే మనకు కూడా సెంట్రల్ టెట్ లాగా ఏపీ టెట్ కూడా నిర్వహించుకోవచ్చు కదా. ఏపీ టెట్ కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ అంటే టెట్ మేము ఖచ్చితంగా దాన్ని సడలింపు చేయాలి, దాన్ని రద్దు చేయాలని మా డిమాండ్ ఒకటే. ఖచ్చితంగా ఇన్ సర్వీస్ టీచర్స్కు టెట్ అనేది ఉండకూడదు, ఖచ్చితంగా దాన్ని రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి ఈ టెట్ మినహాయింపు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.